హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. టుడే వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో. అదేంటి అంటే నా కూతురిది బర్త్డే. ఇది వచ్చేసి దివిజాది ఫిఫ్త్ బర్త్డే బ్లాగ్. ప్రతిదీ మేము బర్త్డే ఎలా చేసాము ఏమనేది ప్రతిదీ కూడా మీరు కూడా చూడాలి అని చెప్పేసి నేను షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎలా ఉంది ఏమి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇది బర్త్డే గర్ల్కి ఆల్రెడీ బర్త్డే డ్రెస్ అయితే వేసేసాను. ఇక బర్త్‌డే అంటేనే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఫస్ట్ మార్నింగే టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకోవాలి గదా! కాబట్టి దివి బర్త్‌డే వచ్చేసి జూన్ 24థ్ అనమాట. మండే పడింది. కాబట్టి మండే శివుని టెంపుల్‌కి ఎళ్ళమని చెప్పాను. నేనైతే వెళ్ళలేదు. మా చెల్లి వాళ్ళు మా దివినైతే తీసుకెళ్లారనమాట. శివుని టెంపుల్‌కెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ గూడా వస్తదనమాట. ఆమె రోజు ఇంగా బర్త్‌డే కదా! నేను వెళ్ళి లోపలికెళ్ళి దండం పెట్టుకొనొస్తాను అని చెప్పేసి వెళ్ళి దండం పెట్టుకొచ్చిందంట. తర్వాత అలానే శివుని టెంపుల్‌కెళ్ళి శివుడికి గూడా దర్శనం చేసుకొనొచ్చింది. తర్వాత మార్నింగ్ అయితే అది జరిగింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళామనమాట గుంటకల్‌లో. అందరం కలిసి వెళ్ళాము. మా ఫ్యామిలీ అంతా గూడా కలిసి వెళ్ళాము. అక్కడ ఏమేం జరిగింది ఏమనేది కూడా నేను ప్రతీది కూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇక్కడొచ్చేసి ఇంకా మనం నగడ్డో నుంచి గుంటకల్‌కైతే వచ్చేసామనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుంటకల్‌లో చాలా బావుంటది. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఈ వీడియో చూస్తే చాలు. మొత్తం క్లిప్స్ తీశాననమాట. మీరు గూడా చూసేయొచ్చు. ఇది ఇదే ముందు అంతా ఇట్లా నేను దండం పెట్టుకొని రావడము అవంతా కూడా క్లిప్స్ బాగొచ్చినాయి. చూస్తూ ఉండండి. తర్వాతొచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజైతే చాలా బాగా డెకరేషన్ చేస్తారనమాట ఈ టెంపుల్‌ని. ఇంకా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతది టెంపుల్ చాలా బావుంటది. మనకిక్కడేమి వీడియోస్ తీసుకోకపోవడం అలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ ఏం లేవనమాట. నేను ప్రతీది కూడా లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చూపిచ్చాను. మీరు చూస్తూ ఉండండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడొచ్చేసి మేము పైకెళ్తున్నామనమాట దర్శనం చేసుకోవడానికి. అమ్మ, నాన్న, ప్రకాషు, నేను, మా చెల్లి వాళ్ళు, దివి, అమ్ము తల్లి, మా అత్త వాళ్ళు గూడా వచ్చినారు. మా అత్త వాళ్ళిద్దరు అత్త వాళ్ళు వచ్చినారనమాట. టెంపుల్‌కైతే రాలేదు. అక్కడ బర్త్‌డే కటింగ్స్‌కైతే వచ్చినారనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. మేము లోపల విగ్రహం కూడా చాలా క్లియర్‌గా గూడా తీశాననమాట. అర్చన చేపించుకోవడానికి అక్కడ టికెట్స్ అయితే తీసుకుంటున్నారు నాన్న, ప్రకాష్. తర్వాత ఇక్కడ గుడి అన్నమాట. మొత్తం లోపలంతా ఇదో లోపల విగ్రహము వెంకటేశ్వర స్వామిది బాగా జరిగిందనమాట దర్శనం కూడా. దివి బర్త్‌డే కాబట్టి అర్చన చేపిచ్చి పూజ అయితే చేపిచ్చాము. తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్, మళ్ళీ వెంకటేశ్వర స్వామి, మళ్ళీ ఆ పక్క కూడా అమ్మవారి టెంపుల్ అనమాట. అవంతా కూడా నేను చూపిస్తూ ఉన్నాను. చూస్తూ ఉండండి. ఇక్కడ మా చెల్లి వాళ్ళు మీరు ఆల్రెడీ చూసున్నారు కదా! మా చెల్లి వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకునేది అంతా కూడా నేను క్లిప్స్ తీసాననమాట. నాకు కూడా గుర్తుంటది. మీరందరూ కూడా చూడొచ్చు అన్న ఇంటెన్షన్‌తో నేను ప్రతీది కూడా క్లిప్ తీసాననమాట. వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో కూడా మనం ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చనమాట. ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదనమాట. కాబట్టి అలానే ఇంక పాపకి పూజ చేపిచ్చేసి ఇక్కడైతే ఫోటోస్ తీసుకున్నాం. మా ఫ్యామిలీ ఫోటో నలుగురం కలిసి. ఇంక తర్వాత అక్కడంతా దండం పెట్టేసుకొని కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇంక గుడి చుట్టూ కూడా చూద్దాము, మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి నేను ప్రతీది కూడా క్లిప్ తీశాననమాట. ఇప్పుడు మామూలుగా ఉంటది గానీ, మామూలుగా వైకుంఠ ఏకాదశి రోజైతే మొత్తం డెకరేషన్ చేసింటారు. చాలా బావుంటది. ఇక్కడ చుట్టుపక్కల అంతా గూడా వైకుంఠ ఏకాదశికి ఈ వెంకటేశ్వర స్వామి గుడికే వస్తారనమాట. చాలా బావుంటది. ఇక్కడ భక్త కన్నప్ప కన్ను దగ్గర ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఇవంతా గూడా నేను బాగా క్లియర్‌గా గూడా చూపిచ్చాననమాట. మీరు కూడా చూస్తారు కదా అని. దూరంగా ఉన్నవాళ్ళు ఇది చూడరు గదా! టెంపుల్. కాబట్టి అందరూ గూడా చూడొచ్చు అని చెప్పి నేను ప్రతీది గూడా క్లిప్ తీశాను. అలానే మాకు గూడా మెమొరీ ఉంటది. బర్త్‌డేకి, ఫిఫ్త్ బర్త్‌డేకి ఇక్కడికెళ్ళాము అనేది గుర్తుంటుంది అని చెప్పేసి నేను ప్రతీది కూడా తీశాననమాట. మా అమ్మో తల్లి చిన్న పాప ఈమె గూడా చూపిచ్చాను చిన్నగా. తర్వాతొచ్చేసి నా కూతురు, ఇక్కడ ఆంజనేయ స్వామి అంతా గూడా చూపిచ్చాననమాట. వైకుంఠ ఏకాదశి రోజైతే చాలా బాగా డెకరేట్ చేసుంటారు. ఇంగ ఇక్కడ చుట్టుపక్కల అందరూ గూడా ఇక్కడికే వస్తారనమాట వైకుంఠ ఏకాదశికి. చాలా బాగా ఉంటదప్పుడు దర్శనం గూడా. అంటే చాలా రష్ గూడా ఉంటది. ఇట్లా ఫ్రీ టైమ్ వచ్చినప్పుడైతే బాగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. మాకిక్కడ మండే పడ్డం వల్ల ఎవరు గూడా లేరనమాట. ఫ్రీగానే దర్శనం జరిగింది. బాగా కొద్దిసేపు 1 అవర్ బాగా టైమ్ స్పెండ్ చేసి ఇక్కడ దండం పెట్టుకొని మేము కేక్ కటింగ్‌కయితే వెళ్ళాము. అదంతా గూడా నేను ముందు ముందు చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. ఇక్కడంతా బొమ్మలు గూడా నీట్‌గా అంతా బాగా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపిస్తది. మీరు గూడా చూస్తారు గదా! అని నేను ప్రతీది గూడా క్లిప్ తీశాననమాట. ఇక్కడ లోపలికెళ్ళి గూడా వెళ్ళేసి రావచ్చనమాట. వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళడానికి మనకిక్కడ ఉత్తర దర్శనం చేస్తారు కదా! అప్పుడు అక్కడనమాట ఇదంతా. ఇట్లా లోపలంతా బావుంటది. నేను లోపలైతే వెళ్ళి ఏం క్లిప్స్ తీయలేదు. నేను బయట ఒక్కటే అట్లా క్లిప్స్ తీశాననమాట.
తర్వాత ఇక్కడొచ్చేసి బయట శివుడిది కూడా మామూలుగా వాటర్ వచ్చేటట్టు అవంతా కూడా చేస్తారనమాట. సాటర్‌డే అట్లా చేస్తారేమో. మండే వెళ్ళడం వల్ల మాకు అట్లంతా ఏం లేదు. మామూలుగా దర్శనం చేసుకొనైతే వచ్చేసాము. ఇక్కడంతా దర్శనం చేసుకున్న తర్వాత బయట గుంటకల్‌లో రైల్వే స్టేషన్‌లో కేక్ కట్ చేపిచ్చామనమాట. ఎప్పుడు ఇంట్లోనే కట్ చేపిస్తాం కదా అని చెప్పి, ఈసారి బయట కట్ చేపిద్దాము. బయట అంతా బావుంటది. ఎప్పుడు ఈ 4 ఇయర్స్ కూడా ఇంట్లోనే చేశామనమాట. బాగా గ్రాండ్‌గా చేశాము. ఫోర్త్ బర్త్‌డే ఇక్కడే నాన్న వాళ్ళ ఇంట్లోనే బాగా సెలబ్రేట్ చేశామనమాట. కాబట్టి ఫిఫ్త్ బర్త్‌డే కూడా ఇక్కడే ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేయడం వల్ల, ఇంక ఇంట్లోనే ఎందుకులే బయటికెళ్ళి ఎక్కడైనా బాగా సెలబ్రేట్ చేసుకుందాము. కొత్తగా ఉంటది అని చెప్పేసి, ఇంకా గుంటకల్‌లో అయితే ఇప్పుడు కొత్తగా ఇది రైల్వే స్టేషన్ బాగా కట్టించారనమాట. అంతా బావుంది. మనకి గ్రీనరీ అంతా బావుంది. ఫోటోస్, క్లిప్స్ అన్నీ బాగొస్తాయి. ఇంట్లోనే ఎందుకు అని చెప్పేసి మేము బయటికైతే వచ్చామనమాట. ఇలా రైల్వే స్టేషన్‌లో మేము ముగ్గురం కూడా మేము నలుగురు గ్రీన్ కలర్ వేసుకోవాలి అనుకోని, దివికి చిన్న పాపకు కూడా గ్రీన్ కలర్ వేశాము. తర్వాత మా ఆయన కూడా గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. నేను కూడా సేమ్ అందరం ఉంటది అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే వేసుకున్నామనమాట. అంతా సెలబ్రేషన్స్ అయితే చేశాము. దివి వచ్చేసి బార్బీ కేకే కావాలి అని అడిగిందనమాట. మా నాన్న అందుకోసం ఆమెకి బార్బీ కేకే తెప్పిచ్చారు. అది కూడా బ్లూ కలర్‌లోనే కావాలి అని ఆమెనే ఆన్‌లైన్‌లో ఇదే కావాలి అని చెప్తే అలానే చేపిచ్చారు మా నాన్న. కేక్ అయితే చాలా బాగొచ్చింది. కానీ మొత్తం క్రీమే ఉండడం వల్ల ఎక్కువగా తినలేకపోయామనమాట. కట్ చేసాం కానీ జస్ట్ చూడ్డానికి బావుంటది గానీ, అవంతా తినలేము. ఎందుకంటే క్రీమ్ ఎక్కువగా ఉంటది మనకి. బార్బీ అంటేనే చుట్టుపక్కలంతా డ్రెస్ రావాలి కాబట్టి, అంతా క్రీమే వస్తది కాబట్టి, ఏమంత టేస్ట్ అనిపించదు. మనకి క్రీమ్ ఒకటే తినలేము కాబట్టి, చూడ్డానికి పాప అడిగింది కాబట్టి బార్బీ కేక్ అయితే తీసుకున్నామనమాట. ఫస్ట్ అంతా కేక్ కట్ చేసాము. నాకి, పాపకి, ప్రకాష్‌కి కేక్ పెట్టినారు. కానీ చిన్న పాప సతాయిచ్చేసింది. ఇంకా 4 మంత్స్ కదా పాపకి. బయటికి ఇప్పుడే రావడం అనమాట మేమంతా. కాబట్టి బయటంతా చూసి అందులో తనకి నేను నెట్ డ్రెస్ వేశాను గాబట్టి, ఇంగ చాలా అన్‌ఈజీగా ఫీల్ అయిపోయింది. ఇద్దరు సేమ్ ఏసుకోవాలి అని చెప్పి ఏసినాను కానీ, కొద్దిసేపు మాత్రమే వేశాను. క్లిప్స్ కూడా ఏం పెద్దగా తీసుకోలేదనమాట చిన్న పాపతో. ఇంగ పాప ఏడవడం వల్ల ఇక్కడ అమ్మ వాళ్ళ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నేను ఆమెను ఎత్తుకొని కొద్దిసేపు ఆడించుకున్నాననమాట. కొద్దిసేపు మా మమ్మీ ఎత్తుకొని ఆడించుకుంది. అలానే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయనమాట. ఎప్పుడూ ఇంట్లోనే చేసుకుంటాం కదా! కాబట్టి ఇట్లా బయటకి కూడా వచ్చినప్పుడు మెమోరీస్‌గా ఉంటాయి అని చెప్పేసి చాలా బావుంది. కేక్ కటింగ్‌కైతే ప్లేస్ పర్ఫెక్ట్ అనిపించిందనమాట. ఇంట్లో అయితే డెకరేషను అది ఇది అని హడావిడి ఎక్కువైపోతదా! అసలు ఇక్కడైతే డెకరేషన్ చేయాల్సిన అవసరమే లేదనిపించేసింది. బయటకొస్తే మనము ఇక్కడ కేక్ పెట్టుకొని కేక్ కట్ చేపిచ్చేస్తే అయిపోయింది. ఇక్కడొచ్చేసి అత్త గిఫ్ట్ ఆమెకి డ్రెస్ తెచ్చిందనమాట. అవన్నీ క్లిప్స్ తీశాను. ఆమె కేక్ ఎక్కువ పెట్టడం వల్ల అన్‌ఈజీగా ఫీల్ అయిపోయి ఇంగ ఫోటోస్, వీడియోస్ ఏమి ఎక్కువగా తీసుకోలేదనమాట దివి కూడా. ఇంక తీసుకున్నంత వరకైతే స్టార్టింగ్‌లో కొన్ని తీసుకున్నాము. అది మా అత్త వాళ్ళిద్దరొచ్చినారు. మేము మా ఫ్యామిలీ ఒక్కటే అనమాట సెలబ్రేషన్స్ జరిగినాయి. ఇంకా ఇంటికాడైతే అందరిని పిలిచి చేసేవాళ్ళం గానీ, ఇక బయటికెళ్ళినాం గాబట్టి గుంటకల్లోనే అత్త వాళ్ళుంటారు. వాళ్ళని పిలిచి అందరం కలిసి సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. ఎలా చేసుకున్నాము అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కేక్ ఈమెకి ఇష్టమైన కేక్ తెచ్చినాం గాబట్టి, ఆమె బాగా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇక్కడ దివికి కాదది సర్ప్రైజ్ గిఫ్టు. ప్రకాష్‌కనమాట. ఫాదర్స్ డే వచ్చింది గదా! దివి మా చిట్టల్లి, చిన్న పాప ఇద్దరు కలిసి ప్రకాష్‌కి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి నేను అలా చేయించాననమాట. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి వాళ్ళిద్దరు ఎత్తుకున్నట్లు ప్రకాష్ ఫోటోస్ అయితే తీశాననమాట. అది తర్వాత మా చెల్లి కూడా కేక్ పట్టుకొని ఫోటో దిగింది. అందరం మేము ఫోటోస్ దిగాము. అక్కడే రైల్వే స్టేషన్‌లోని చిన్న ట్రైన్ లాగా సెటప్ పెట్టారనమాట. అక్కడ ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పి అలా పెట్టారనమాట. అందుకు నా కూతురు అక్కడంతా ఎక్కేసి ఫోటోస్, వీడియోస్ అయితే అన్నీ తీసేసుకుపోయింది ఇక్కడ. కొద్దిసేపు బాగా గూడా ఆడుకుందనమాట. రైల్వే స్టేషన్‌లోనే ఇట్లా చిన్నగా ట్రైన్ సెటప్ పెట్టారనమాట. ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి. చాలా బాగుంది. ఎవరికైనా ఇక్కడ కేక్ ఇంట్లోనే కాకుండా బయట చేసుకోవాలి అనిపిస్తే బెస్ట్ ప్లేస్ అనిపించేసింది నాకు ఇక్కడ రైల్వే స్టేషన్‌లో. తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడే రైల్వే స్టేషన్‌లోనే రెస్టారెంట్ ఉందనమాట. ట్రైన్ రెస్టారెంట్ అని కొత్తగా పడింది గుంటకల్‌లో. చాలా బావుంది అక్కడంతా గూడా. అన్నీ గూడా చూడొచ్చు కదా! ఇక్కడ చూసేసి అక్కడే తినేసి వెళ్ళొచ్చు కదా అనిపించింది. అందుకే మేము బయటికైతే వచ్చి కేక్ కట్ చేపించామనమాట.
ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది గదా! ఇక్కడ ట్రైన్ ఎంత బాగా సెటప్ పెట్టారు. ఫోటోస్, వీడియోస్ బాగా తీసుకోవచ్చనమాట. దివి అంతా గూడా బావుంది. ఇక్కడ తర్వాత మేమందరం మా చెల్లి వాళ్ళతో నేను దిగినాను, ప్రకాష్‌తోన ఇట్లా అందరం గూడా తీసుకున్నామనమాట ఫోటోస్, వీడియోస్ అన్నీ. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ మా చెల్లి గూడా సెల్ఫీ తీసుకెళ్ళిందనమాట ట్రైన్ కనిపించేటట్టు. చాలా బాగొచ్చింది వీడియోసు. ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాం కదా! కాబట్టి కొత్తగా ఉంటది అని చెప్పేసి నేను మా నాన్నుండేసి ఇంట్లోనే గ్రాండ్‌గా చేద్దాము అన్నారు మా అమ్మ, మా నాన్న. కానీ నేనుండేసి ఎప్పుడు ఇంట్లోనే గ్రాండ్‌గానే చేస్తా ఉంటాం గదా! ఈ 4 ఇయర్స్ కూడా అలానే చేశాము. ఇప్పుడు ఫిఫ్త్ బర్త్‌డే అందులో చిన్న పాపుంది. బయటికెళ్ళి కొద్దిసేపు అట్లా కేక్ కట్ చేపిచ్చేసి సింపుల్‌గా తినేసి వచ్చేద్దాము. ఎందుకు ఇంట్లోనా అని చెప్పి అనిపించిందనమాట. అందుకే నేను అలా చెప్తే సరే అని చెప్పేసి అమ్మ, నాన్న గూడా అట్లానే అన్నారు. ఇంక ప్రకాష్ మేమందరం కలిసి గూడా గుంటకల్లా వెళ్ళి కేక్ కట్ చేపించామనమాట. ఇంకా మా అత్త వాళ్ళు గుంటకల్లోనే ఉంటారనమాట. ఇద్దరు అత్త వాళ్ళు. అత్త వాళ్ళని గూడా పిలిచి అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుందాము అనేసి చేసుకున్నాము. ఇదే అనమాట ట్రైన్. సేమ్ ట్రైన్ ఎలా ఉంటదో రెస్టారెంట్ కూడా అలానే ఉంటది. ఇప్పుడు చాలా పడినాయిలే ఇలాంటివి. ఇప్పుడు మా ఊర్లో గుంటకల్‌లో ట్రైన్ రెస్టారెంట్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఏమో పడిందనమాట. కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ వెళ్ళాలనేసి ఇది రైట్ టైమ్ అనిపించింది. ఇది అక్కడే బర్త్‌డే చేసేసి అక్కడే తినేసొద్దాము అనిపించేసిందనమాట. కాబట్టి ఇక్కడికైతే వెళ్ళాము. రెస్టారెంట్‌లో ఫుడ్ గూడా చాలా బాగా అనిపించింది. అందరం కలిసి ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఇలా. ఎలా ఉంది ఏమి అనేది చెప్పండి నా కామెంట్ సెక్షన్‌లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే నా కూతుర్ని గూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి నా బర్త్‌డే గర్ల్‌కి. అలానే బర్త్‌డే విషెస్ కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తినేసిన తర్వాత ఇంకా మా ఆయనకైతే నెక్స్ట్ డేనే ఆఫీస్ ఉంది కదా! కాబట్టి ఇంకా ఆఫీస్‌కెళ్ళాలి. ఇంకా వెంటనే రైల్వే స్టేషన్‌కెళ్ళేసి ట్రైన్ ఎక్కితే ఎక్కేసాడు. మేమైతే ఇంక మా ఊరికొచ్చేసాము. ఇలా జరిగాయనమాట మా చిట్టల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్. మా దివి హ్యాపీ, మేము హ్యాపీ. అమ్మ, నాన్న అందరం కూడా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాము. ఇంక ప్రకాష్ కూడా ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంక మేమైతే ఇంటికైతే వచ్చేసామనమాట. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.